గ్రేటర్ హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్ ఖచ్చితంగా ఇప్పుడిప్పుడు వస్తుంది. ఇప్పుడిప్పుడు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు అందిస్తుంది అనే దానికి ఈరోజు ఆల్రెడీ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా సాగిపోయింది. నాంపల్లి వేదికగా జరిగినటువంటి ఈ కార్యక్రమం ఎంతో హఠాత్తుగా ప్రారంభమైంది. సుమారుగా 530 మంది లబ్ధిదారులకి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. మరొక వైపు మరో 6 నెలల్లో సుమారుగా 1800 ఇళ్ల పట్టాలు అంటే డబుల్ బెడ్రూమ్ 2 BHK ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని తమ ప్రభుత్వం దీనికోసం ఎంతో ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయని కూడా పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. ఎప్పుడెప్పుడా అని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్స్ పంపిణీ వ్యవహారం హైదరాబాద్లో మొదలైంది. నాంపల్లి నియోజకవర్గంలో అర్హులైన 520 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి పొన్నం ప్రభాకర్ అందించారు. ఎలాంటి పరివీలు లేకుండా అర్హులైన వారికి మొదటి విడతగా 2 BHK ఇళ్లు పంపిణీ చేసినట్లుగా మంత్రి వెల్లడించారు. బోజగుట్టలో 73 బ్లాకుల్లో 2 BHK ఇళ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. రాబోయే 6 నెలల్లో 1800 మంది లబ్ధిదారులు నూతన గృహప్రవేశం చేస్తారని కూడా ఘంటాపథంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్లో ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటే స్థలాలు కావాల్సి ఉంటుంది. రాబోయే కాలంలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు. కొంతమంది నడిచే కాళ్లలో కట్టిపెట్టినట్లుగా చేస్తున్నారు, వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి పొన్నం కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పెండింగ్లో ఉన్న 26,000 ఇళ్లను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వందంటూ ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్లో నిర్మించి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని 4 జిల్లాల కలెక్టర్లకు GHMC అధికారులు 15 రోజుల క్రింద లెటర్లు కూడా రాశారు. హైదరాబాద్ జిల్లాలో 1400, సంగారెడ్డి జిల్లాలో 802, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 1043, రంగారెడ్డి జిల్లాలో 800 ఇండ్లు, ఇలా కలిపి 4000 ఇళ్లు ఖాళీగా ఉన్నట్లుగా నిర్ధారించారు. వీటికి అర్హులైన వారికి ఆయా జిల్లాల కలెక్టర్లు త్వరలో అందజేయబోతున్నారు. 4 జిల్లాల పరిధిలో మొత్తం 70,000 ఇళ్ల నిర్మాణాలు పూర్తికాగా ఒక్క కొల్లూరులోనే అత్యధికంగా 15,660 ఇళ్లను నిర్మించడం జరిగింది. ఇప్పటి వరకు 66,000 ఇళ్లను లబ్ధిదారులకు అందజేయగా ఇందులో 30,000 మంది వరకు ఇళ్లలోకి రాలేదు. వీరంతా తాళాలు వేసుకుని వేరే ప్రాంతాల్లో ఉన్నట్లుగా తెలిసింది. మరికొందరు అద్దెలకు ఇచ్చి వేరే చోట ఉంటున్నారట. ఇటువంటి వారిని గుర్తిస్తున్న జిల్లాల కలెక్టర్లు వారికి కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. అయినా ఇళ్లలోకి రాకపోతే వాటిని వేరే వాళ్ళకి అప్పగించేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు కలెక్టర్లు. GHMC మొదట మొత్తం 111 ప్రాంతాల్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించాలని టార్గెట్గా పెట్టుకుంది. ఇందులో 49 మురుకువాడల్లో 9,828 ఇళ్లు, 68 ఖాళీ స్థలాల్లో 90,172 ఇళ్ల నిర్మాణాన్ని కూడా చేపట్టింది. 70,000 ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా 66,000 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఇంకా కొన్నింటి నిర్మాణం జరుగుతుండగా కొన్ని ఇండ్ల నిర్మాణం పెండింగ్లో పడింది. 2017 నుంచి 2019 వరకు గ్రేటర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 7.10 లక్షల అప్లికేషన్లు రాగా ఇందులో 95,000 మంది మాత్రమే అర్హులంటూ కూడా అధికారులు గుర్తించి ఇండ్లను అందజేశారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 12% మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. ఇందులో ఇంకా 25,000 మందికి ఇండ్లు అందాల్సి ఉంది. త్వరలో 4,000 ఇండ్లను ఈ 25,000 మంది నుంచే గుర్తించనున్నారు. గ్రేటర్లో GHMC నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో 8 లక్షల మందికి ఇళ్లు జాగాలు లేవని తేలింది. ఇళ్ల కోసం 10,66,953 మంది దరఖాస్తులు చేసుకోగా వీటిని 3 కేటగిరీల కింద విభజించారు. లెవెల్ 1 కింద ఇండ్ల నిర్మాణానికి ప్లాట్లు ఉన్నవారి లెక్క తీయగా 18,000 మంది అర్హులని నిర్ధారించారు. ఇక లెవెల్ 2 కింద ఇళ్ళు కూడా జాగాలు లేని వారు కూడా 8,80,000 మంది ఉన్నట్లుగా కూడా నిర్ధారించారు. ఇక లెవెల్ 3 కింద ఇంట్లో ఉన్న 1.75 లక్షల మందిని గుర్తించి వారందరినీ కూడా అనర్హులుగా తేల్చిపాడేశారు. ఏడాది కింద నిర్వహించిన ప్రజాపాలనలో లక్షల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. బల్దియా అధికారులు సర్వేకి వెళ్ళగా పాత అడ్రస్లు చాలామందికి కనిపించలేదు. కొందరు వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. ఇటువంటి వారికి ఫోన్లు చేయగా చాలామందివి కలవలేదు. ఇంకొందరు ఊర్లలో వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నట్లుగా చెప్పడంతో అనర్హుల జాబితాలు చేర్చారు. వీరితో పాటు అపార్ట్మెంట్లలో ఉంటున్నవారు, ఇంటి యజమానులను నాట్ ఎలిజిబుల్ కింద చేర్చడం జరిగింది. గ్రేటర్లో ఇళ్ళు స్థలాలు లేని వారే ఎక్కువ మంది ఉండడంతో వీరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీరిపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి జిల్లాల్లో 5 లక్షల చొప్పున ఇస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఆలస్యం కావడంతో ఇంకా ఈ స్కీమ్ మొదలు కాలేదు. ప్రస్తుతం అయితే సొంత జాగా ఉన్నవారు కేవలం 18,000 మంది మాత్రమే ఉండడంతో వీరికి ఇళ్లు కట్టించే ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉంది. మొత్తానికి సొంత ఇల్లు జాగాలు లేని వారు 80% మంది ఉండడంతో ప్రభుత్వం తమ విషయంలో వీలైనంత తొందరలో నిర్ణయం తీసుకోవాలని కూడా కోరుతున్నారు. ఏదేమైనా సరే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఒక అపార్ట్మెంట్ కల్చర్ ఖచ్చితంగా ప్రతి పేదవాడు, మధ్యతరగతి వాడు ఇటువంటి అపార్ట్మెంట్లో ఉండాలని కలలుగనేవారు. నిజంగా దీన్ని తమ కళను సాకారం చేసుకోవాలని చూస్తుంటారు. ప్రతి రూపాయి కుదువ పెట్టి
ఖచ్చితంగా కుదవబెట్టి చేస్తుంటారు ప్రతి రూపాయి. సో దీన్ని పేదలకి అందించే ప్రక్రియలో భాగంగా డబుల్ బెడ్రూమ్ 2 BHK ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు అర్హులైన పేదలను గుర్తించి అర్హులైనటువంటి లబ్ధిదారులను గుర్తించి సుమారుగా ఇవాళ నాంపల్లి పరిధిలో సుమారుగా 520 మంది లబ్ధిదారులకి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకి మంత్రి పొన్నం ప్రభాకర్ నాంపల్లిలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొని 520 మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు లబ్ధిదారులకి. అంతేకాదు మరో 6 నెలల్లో రాబోయే 6 నెలల్లో సుమారుగా 1800 2 BHK ఫ్లాట్స్ని ఇచ్చేందుకు కూడా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఎవరెవరు అర్హులు దీనికి ఎవరెవరు అనర్హులు అనేది కూడా తేల్చే పనిలో అధికారులు అయితే ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే 6 నెలల్లో కూడా 1800 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చే విధంగా అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే విధంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అధికారులు కూడా ఆ పనులు నిమగ్నమై ఉన్నారంటూ కూడా సాక్షాత్తు నాంపల్లి వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావాలనుకునే వారికి నిజంగా కళ సాకారం చేసిందని అంటే తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఈవేళ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ప్రభాకర్ దీనికి సంబంధించి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం. ఇళ్ల పట్టాలకు సంబంధించి మనం ర్యాండమైజేషన్ అంటే ఒక కంప్యూటర్లో ఎటువంటి వివక్షకు తావు లేకుండా అవినీతికి తావు లేకుండా వారి అర్హతను బట్టి వయసును బట్టి ఫిజికల్ హ్యాండిక్యాప్ కేటగిరీని బట్టి ఆ ఇళ్ల కేటాయింపు జరిగింది. ఇప్పుడు మరొక మోడల్గా పుష్ప ఇల్లు చూడగానే తనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేదనగానే ఆ సోదరిమణి ముఖంలో కూడా ఎంతో కలగలుండేది. అట్లే కమలమ్మ ఈరోజు ఇప్పుడే మాజీ దుష్యం గారు చెప్పినారు, భోజగుట్టకు సంబంధించి ఇక్కడికి వచ్చి ఈరోజు ఇండ్లు పొందుతారు మీరంతా మిగతా వాళ్ళందరికీ అక్కడ ఉన్న వాళ్ళకి అవగాహన కల్పించి ప్రభుత్వం బాధ్యత ఇళ్ల పట్టాలకు సంబంధించి మనం ర్యాండమైజేషన్ అంటే ఒక కంప్యూటర్లో ఎటువంటి వివక్షకు తావు లేకుండా అవినీతికి తావు లేకుండా వారి అర్హతను బట్టి వయసును బట్టి ఫిజికల్ హ్యాండిక్యాప్ కేటగిరీని బట్టి ఆ ఇళ్ల కేటాయింపు జరిగింది. ఇప్పుడు మరొక మోడల్గా పుష్ప ఇల్లు చూడగానే తనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేదనగానే ఆ సోదరిమణి ముఖంలో కూడా ఎంతో కలగలుండేది. అట్లే కమలమ్మ ఈరోజు ఇప్పుడే మాజీ దుష్యం గారు చెప్పినారు, భోజగుట్టకు సంబంధించి ఇక్కడికి వచ్చి ఈరోజు ఇండ్లు పొందుతారు మీరంతా మిగతా వాళ్ళందరికీ అక్కడ ఉన్న వాళ్ళకి అవగాహన కల్పించి ప్రభుత్వం బాధ్యత. మొత్తంగా నాంపల్లి నియోజకవర్గంలో ఇలా 520 మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకి పట్టాలు ఇచ్చే పంపిణీ కార్యక్రమం నేడు ఎంతో ఘనంగా ప్రారంభమైంది. సో ఈ క్రమంలోనే మరొక అనౌన్స్మెంట్ కూడా చేసింది తెలంగాణ సర్కార్. భోజగుట్టలో సుమారుగా 73 బ్లాకుల్లో 2 BHK ఫ్లాట్ల నిర్మాణం జరగబోతోంది. త్వరలోనే అది కూడా అతి తక్కువ సమయంలోనే 6 నెలల్లోనే సుమారుగా 1800 మందికి 2 BHK ఫ్లాట్స్ ఇచ్చేందుకు కూడా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ విషయంలో ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు అనే దానిపైన కూడా అధికార యంత్రాంగం కూడా లెక్కలు ఆరాదీసే పనిలో ఉందంటూ కూడా మంత్రి పొన్నం చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఓవరాల్గా అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో రేవంత్ సర్కార్ తగ్గేదేలే అంటూ పేదలందరికీ ఇల్లు కట్టించి ఇచ్చి తీరుతామన్నటువంటి నినాదానికి కట్టుబడి ఉండడానికి ఇది ఒక మచ్చు తునకగా మనందరం చెప్పక తప్పదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయమే కావచ్చు, మరొకవైపు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటూ ఆ యొక్క గృహప్రవేశాలు కూడా ఈ నెలాఖరులో జరగబోతున్నాయంటూ కూడా ప్రభుత్వం నుంచి మనకు అధికారికంగా సమాచారం కూడా ఉంది. ఈ నెలాఖరులో సుమారుగా ఇందిరమ్మ ఇళ్ల విషయాలు గృహప్రవేశాల విషయం కూడా ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేశారు. రేవంత్ చేతుల మీదుగా సుమారుగా వందలాది ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు నూతన గృహప్రవేశాలు నోచుకోబోతున్నాయంటూ కూడా మనకి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం అయితే అందుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.